నానా ఏంటి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ తెస్తావా నానా? ఎప్పుడు తినటం గురించి కాదురా, తినే వాటి గురించి కూడా తెలుసుకోవాలి. రాత్రి ఫ్రూట్స్ గురించి నేర్చుకోమన్నా, నేర్చుకున్నావా? నేర్చుకున్నా నానా. ఏది ఎల్లో కలర్ లో ఉండే ఓ పండు పేరు చెప్పు. అట్టి పండు. గుడ్. అదే కలర్ లో ఉన్న ఇంకో పండు పేరు చెప్పు. ఇంకో అట్టి పండు. ఏదో తెలియదు పుస్తకంది. ఈ ఫ్రూట్ పేరేంటి? బెర్రీ. బెర్రీ కాదురా, స్ట్రాబెర్రీ. దాని సాల్ లేదు కదా నానా. స్ట్రావన్నా లేకపోయినా స్ట్రాబెర్రీ అంటారు. పక్కన ఇంకో పండు ఉంది, అప్పుడే ఉంటారు. ఎక్స్ట్రా బెర్రీ. ఎక్స్ట్రా బెర్రీ కాదురా, ఎక్స్ట్రా బెర్రీస్. చిచి, నీ ఏదో తెలియదు అట్లా లాక్కొచ్చేస్తున్నాయి. ఈ పండు ఏంట్రా? పైనాపిల్. కింద ఉన్న పండు కింద ఆపిల్. కింద పైన పండు పైనాపిల్ అయి ఉంటే కింద ఉండేది కింద ఆపిల్ కదా నానా. ఆగరా, ఎక్కడికి వెళ్తావు? పుల్లగా ఉండే ఓ పండు పేరు చెప్పు. చింతపండు. చింతపండు ఏంట్రా? ఎందుకురా నన్ను చూసి అలా దాకుంటా? వెళ్ళరా. నేనేం చేయకపోయినా నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తావని. ఏం చేయకుండా ఎందుకు పనిష్మెంట్ ఇస్తాను రా? ఎవరు చెప్పారు? అన్న చెప్పాడు నాన్న. వాడన్ని అబద్ధాలు ఆడుతా ఉంటాడు. నువ్వు ఓ పని చేయి, నాలాగే నువ్వు వాడితో మాట్లాడొద్దు. ఇంతకీ ఏం చేయలేదు నాన్న నువ్వు? నువ్వు పొద్దున ఇచ్చిన హోంవర్క్ నాన్న. రే, నీకు తెలివితేటలు ఎక్కువైపోయినాయిరా. లెక్క నేర్చుకున్నాను, అవన్నీ నేర్చుకున్నావా? నేర్చుకున్నాను నాన్న. సరే, నీ దగ్గర 6 లడ్డూలు ఉన్నాయి, నాకు 2 ఇచ్చావు. ఇంకా ఎన్ని ఉంటాయి? 6. 6 ఎలా ఉంటారా? నాకు 2 ఇచ్చేసావు కదా, 4 కదా ఉండాలి. ఆ 2 నీకు ఇవ్వను కదా నాన్న. ఎందుకు ఇవ్వరా? పొద్దున నీ ఉప్మా నాకు ఇవ్వలే కదా నాన్న. Share chat.